హలో పైకే శాటిలైట్లు పెట్టారు. ఏంటమ్మా పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిగా పాదయాత్ర మొదలుపెట్టాం. కేశినేని చిన్ని గారు లోక్సభ అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా, నాగుల మీరా గారు అందరం కూడా ఆల్మోస్ట్ అందరూ ఎవరికి వాళ్ళు మేమే అభ్యర్థులు అనే ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి అంటే మోడీ గారు ముఖ్యమంత్రి గారు డబుల్ ఇంజన్ అంటాం కదా, ఇక్కడ డెఫినెట్గా చిన్ని గారు నాది డబుల్ ఇంజన్ పద్ధతిలో ఈ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గం పూర్తిగా మహారదశ పట్టబోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా నేను చెప్పగలను. అయితే ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి కూడా నేను ఎంత కష్టపడ్డాను ఏమిటనేది ఇంతకుముందు చిన్ని గారు కూడా చెప్పారు. అమరావతి మూలాన ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నిటికీ ఎంత ప్రయోజనం కలగబోతుందనేది ఇక వచ్చే 5 ఏళ్లలో అందరూ కూడా అనుభవిస్తారు. పర్టికులర్గా యువతీ యువకులకి మాత్రం డెఫినెట్గా అనేక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని ప్రోగ్రాంలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి అన్నీ తేగలిగిన సమర్థత సామర్థ్యం నాకు ఉన్నదని గట్టి నమ్మకం. చిన్ని గారు నాతో పాటు రైట్ హ్యాండ్ కింద ఉంటే ఢిల్లీలో తీసుకెళ్ళి అన్ని చోట్ల, ఎందుకంటే 12 సంవత్సరాలు కొట్టిన పిండిలాగా ఢిల్లీలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, చిన్ని గారిని తీసుకుని వెళ్ళి అన్ని చోట్ల ఆయన ఏంటంటే మొదటిసారి ఎంపీగా వెళ్తున్నా కూడా నా 12 సంవత్సరాల అనుభవం కూడా ఆయనకి జోడించి ఇమ్మీడియట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఓటు వేయాలని చెప్పి మనం చేస్తాం. ఓకే, చెబుతున్నాను. తప్పకుండా నువ్వు 60 సంవత్సరాల చరిత్ర తెరువు, నీది ఒక 5 సంవత్సరాల చరిత్రతోనే చాలా తారుమారు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండడం కలుపుకుంటా. తప్పకుండా పోతిని మహేష్ తప్పకుండా మాతో వస్తారు. జనసేన మా మిత్రపక్ష అభ్యర్థులందరం కలిసికట్టుగా పోటీ చేస్తాం. కొంత బాధ ఉండొచ్చు, తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా బీజేపీ అగ్రనాయకత్వం వారిని చూసుకుంటుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది, వారి కష్టపడిన కృషికి న్యాయం జరుగుతుంది. వారితో కలిసే ప్రయాణం చేస్తాం. ముఖ్యంగా కేసీఆర్ గత వారం రోజుల నుంచి విజయవాడలో సంపన్నులు వచ్చారు, డబ్బున్న వాళ్ళు వచ్చారు, ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఏంటి, సంపన్నుడు కదా. జగన్ రెడ్డి ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు. ఆ రాజకీయ నాయకుడిని మేము పట్టించుకోకుండా మమ్మల్ని అడిగినప్పుడు మీరైనా మీడియా అడగాలిగా. మరి మీ ముఖ్యమంత్రి ఏంటి, జగన్ రెడ్డి ఎన్ని స్కాములు చేసావు, మరి ఎన్ని చేసావు, మరి అతన్ని ప్రశ్నించమేంటయా? మా 9 సంవత్సరాలు 9 నెలలు చంద్రబాబు నాయుడు గారిని పొగిడావు, మరి వాళ్ళు నీకు దయ్యం అయిపోయాడా, నీకు సీటు రాబోదా అని అడగాలిగా మీరు కూడా. ఆయన ఏదో పేపర్ల కోసం
ఎందుకంటే ప్రజలు ఉండట్లేదు ఆయన దగ్గర, ప్రజలు ఉండట్లేదు కాబట్టి మీడియా కోసం ఇటువంటి విమర్శలన్నీ చేస్తూ ఉంటాడు కాబట్టి అతను పట్టించుకోవాల్సినంత వ్యక్తి కూడా కాదని నేను అనుకుంటున్నాను.